హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మిడిల్కి 2 డాట్స్ మిడిల్ నుంచి ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్కి మధ్య ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ వదులుకోండి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. 4th డాట్కి వచ్చి 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉంది కాబట్టి పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసుకోవాలి. షేప్ పట్టిని మనం 3 చొప్పున వేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుంది, లేదా వోల్ ప్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, అలాగే మిడిల్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు శారీస్తో లెహెంగాస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, మన ఛానల్లో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈక్వల్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది అదే విధంగా చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం స్టార్టింగ్ కూడా ఒక లైన్ వేసుకోవచ్చు. మనకి స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి వేసుకోండి. ఇప్పుడు పైన మెడపట్టికి వేసుకోవాలి. నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టిని క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని 2 క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 క్రాస్గా జాయిన్ చేస్తున్నాను. మరీ క్రాస్ ఎక్కువ కట్ చేయకండి, జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కట్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను.
చేతికుట్లు వేసుకొని ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను. చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. థ్రెడ్ పైపింగ్ వేసాను. 2 సైడ్స్ కూడా మనం షోల్డర్స్ దగ్గర ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని మిషన్ స్టిచ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ డబుల్ స్టిచ్ చేసేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసేవాళ్ళు ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇంకొక లైన్ కూడా నెక్స్ట్ లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత చేతికుట్లైనా వేసుకోవచ్చు. అప్పుడు మనం లాంగ్ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను బ్లౌజ్కి. 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. హ్యాండ్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ జాయింట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అవి లేకుండా కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా మిడిల్ వచ్చే విధంగా చూసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్కి పైకి వచ్చే విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే మార్కింగ్ చేసాం కాబట్టి ఆ మార్కింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టి వైపు చూసుకొని లూజు మార్కింగ్ చేసుకోవాలి. అదే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పు 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి రెండో వైపు కూడా సేమ్ ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి.
అలాగే కింద ఉక్సులు పట్టి అయితే కింద లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే చంక భాగం లూజ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది మార్కింగ్ అనేది. ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవడం వల్ల చివరి వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మీరు ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఖర్చు తక్కువగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. బ్లౌజ్ లూజు మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. లేదా మీరు ఎటు సైడ్ ఎక్కువ వచ్చింది అనేది చూసుకొని అటు సైడ్ ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే. బాగా సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.